నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. ఈ రోజున మీ జీవిత భాగస్వామి వల్ల మీకు జరిగేది ఇదే. ఎటువంటి మార్పులు గ్రహ గోచర స్థితి రీత్యా కలగబోతున్నాయో, ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీ యొక్క గోచర రీత్యా ఈ రోజున ఎలా ఉండబోతుంది? జ్యోతిష శాస్త్రం ప్రకారం గురు భగవానుడు దేవతలకు గురువు. ఈ యొక్క బృహస్పతి మార్పు మీ జీవితంలో ఈ రోజు ఇత్యాది మార్పులు చూపిస్తుంది. ప్రస్తుతం పంచమ స్థానంలో ఈ రాశి వారికి సంచారం జరుగుతుంది. ఇందు కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో పెను మార్పులు ఈ యొక్క రోజున జరగబోతున్నాయి. అది కూడా జీవిత భాగస్వామి రూపంలోనే విపరీత అదృష్టం వరించబోతోంది. గురు భగవానుని యొక్క ఆశీర్వాదాలు ఈ రాశి వారిపైన ప్రభావం చూపించబోతున్నాయి. పంచమ స్థానంలో గురువు సంచారం ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో వెలుగులు కలగబోతున్నాయి. అది కూడా వారి యొక్క భాగస్వామి రూపంలోనే 100కి 100 సార్లు చెప్పడం జరుగుతుంది. అదృష్టం వీరి వెంబడి పడబోతూ ఉన్నది. అంతేకాదు శని యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడా సంసార బంధంలో కొన్ని రకాల అశుభకర, కొన్ని రకాల శుభకర పరిస్థితులు పొందుకోబోతున్నారు. అందులకు గాను మీ యొక్క భాగస్వామి ప్రవర్తన ఈ సమయంలో మీకు చిత్ర విచిత్ర మార్పులు కలిగించబోతుంది. మేలు చేస్తుందని అనుకోవచ్చు. ఎందుకు వీళ్ళు ఇలా అంటున్నారు, ఇలా చెప్తుంది అని అనుకోవచ్చు. కానీ మీ యొక్క భార్య లేదా భర్త మాత్రం తన యొక్క భాగస్వామితో మంచిగా ఉంటారు. ఆశావాద దృక్పథంతో మీకు మంచి ఆలోచనలతో సలహాలు, సూచనలు ఇస్తారు. వారి యొక్క మంచితనంతో, ప్రేమతో, అభిమానంతో మీ ఇంట్లో మీరు చాలా వరకు సంతోషంగా గడిపేలాగా చేస్తారు. ప్రతి పనిలో ఈ రోజున సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది. జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కూడా ఈ రోజున కలిసి రావడం జరుగుతుంది. ఉద్యోగ పరంగా సమస్యలు సానుకూలంగా త్వరగా పరిష్కారం కావచ్చు. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నిరుద్యోగ సమస్యలు ఖచ్చితంగా ఈ రోజున తొలగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు పండితులు. కోరుకున్న మంచి సంస్థలు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం కూడా లభిస్తుంది. అదేవిధంగా వృత్తి, వ్యాపారాలు చకచక అభివృద్ధి చెందడం మొదలవుతాయి. ఎవరైనా డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, ఈ యొక్క వైద్య నిపుణులు కానీ, వృత్తి నిపుణులు కానీ ఈ యొక్క సమయంలో మంచి డిమాండ్ మీకు పెరుగుతుంది. అలాగే శుభవార్తలు కూడా వినడం జరుగుతుంది. ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే భాగస్వామి రీత్యానే ఈ రోజున అదృష్టవంతులుగా మారబోతున్నారు. డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవి అన్నీ కూడా ఈ రోజున జరిగే అవకాశం కనిపిస్తుంది. వేచి ఉండండి. అదృష్టం విపరీతంగా మిమ్మల్ని వరించబోతుంది. చేసే వ్యవహారాలు అన్నీ కూడా సానుకూలంగా అనుకూలిస్తాయి. మీ జీవితమే మారబోతుంది. ఆదాయం చాలా బాగుంటుంది. ఎదుగుదల చూసి శత్రువులు అసూయతో ఉంటారు. జాగ్రత్త. నరదృష్టి అధికంగా ఉంటుంది. అందరికంటే ఎక్కువగా ఎదిగేవారు కాబట్టి ఇతరులు మిమ్మల్ని చూసి అసూయతో ఉంటారు. ఈ దృష్టి నుంచి మీరు బయటపడాలంటే ఉదయం లేవగానే కాస్త ఉప్పు, ఆవాలు కలిపి వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న దృష్టి తొలగిపోతుంది. ఈ యొక్క నివారణకు ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీయండి. ఇంటి ముఖద్వారానికి నిమ్మకాయలతో అలంకరించడం చాలా మేలు కలగజేస్తుంది. శక్తిని పెంపొందిస్తుంది. నిత్యము హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. అలాగే అనేక మార్గాల్లో మరొక
అలాగే అనేక మార్గాల్లో ఈ రోజున ధనం సంపాదించే మార్గాలు ఎక్కువగా కలగబోతున్నాయి. చాలా అనుకూల దిశను చూస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి కూడా కోలుకుంటారు. ఆరోగ్యపరంగా బాగుంటుంది. సోదర సోదరీమణుల సంపూర్ణ సహకారాలు ఉంటాయి. వాళ్లతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో దిగ్విజయంగా పాల్గొంటారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల కూడా ఈ రోజున పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువు మీద మీకు విజయం కలుగుతుంది. శత్రువులు ఈ సమయంలో మిత్రులుగా మారుతారు అనే విషయంలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తున్నాయి. వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాట్లు కొనుక్కునే యోగం ఈ రోజు కనిపిస్తుంది. అంటే మంచి ఫ్లాట్ లేదా మంచి స్థలానికి సంబంధించిన ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు మధ్యవర్తి ద్వారా ఈ రోజు కలగబోతుంది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారు అయితే ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. కాకపోతే మీరు ఖర్చులు అదనంగా జోడించే అవకాశం ఉంది. అవసర ఖర్చుల కన్నా అనవసర ఖర్చుల మీద దృష్టి సారించి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అనవసర ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది. మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా ఈ రోజున ప్రమోషన్ కోసం చూస్తున్న వారికి మీ యొక్క ప్రయత్నం లేకుండానే అప్రయత్నంగా శుభవార్త వినిపించే అవకాశం ఉంది. కోర్టు కేసుల్లో చాలా కాలంగా బాధపడుతున్న వారికి ఈ యొక్క సమయంలో అనుకూల తీర్పు రాబోతుంది. వ్యాపారంలో ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు ఫలితాలు సాధించి తీరుతారు. ప్రతి అంశంలో జీవిత భాగస్వామి యొక్క సపోర్టు తీసుకుంటారు. ఈ సపోర్టు మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది. మీరు మీ అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్నారు. ప్రతి పని విజయవంతం కాబోతోంది. అయితే ఈ సమయంలో డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు పొందుకుంటారు. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ఆర్థికంగా పుంజుకోవడానికి అభివృద్ధి చూస్తారు. ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటుగా అదనపు ఆదాయ మార్గాలు తలుపులు తెరుచుకోవడం వల్ల ఆర్థిక పురోగతి అనేది లభిస్తుంది. కెరియర్ పరంగా ఎదుగుదల చూస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత వస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషకరంగా పిల్లల విషయంలో ఈ రోజు కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. ఈ విధంగా ఈ రాశి వారికి చూసుకుంటే ఈ రోజున చాలా చక్కటి ఫలితాలు పొందుకోబోతున్నారు. ప్రతి ఒక్క ప్రయత్నంలో ఊహించని పెను మార్పులు చూడబోతున్నారు. వీటికి అన్నింటికీ కారణం జీవిత భాగస్వామి అని చెప్పక తప్పదు. అందువల్లే విజయం పొందుకోబోతున్నారు. ఇంకా విజయాలు పొందుకోవడం కోసం చేయవలసిన దేవతా ఆరాధన, పాటించాల్సిన పరిహారాలు చూస్తే గనక ప్రతి నిత్యం శివారాధన చేసుకోవడం, సోమవారం నాడు శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుత ఫలితాలు పొందుకుంటారు. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోండి. దోషాలు తొలగిపోవడంతో పాటుగా చక్కటి యోగ్యత లభిస్తుంది. అలాగే గోమాతకు ఎర్రటి శనగలు నానబెట్టి తినిపించండి. గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టండి. రాహుకేతువులకు శాంతి పూజలు చేయించుకోండి. ఉన్నంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. అంతా మంచే జరుగుతుంది. ఫ్రెండ్స్, చూశారుగా ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి, ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నారు తదితర అన్ని వివరాలు మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.